అందుకేనండి పదే పదే చెప్పేది సెంటరింగ్ పెట్టేటప్పుడు మీరు పెట్టే పోటీ కర్రలనేవి గట్టిగా ఉన్నాయా లేవా? ఓటు కర్రలు పెడుతున్నారా? ఇరిగిపోవటానికి సిద్ధంగా ఉండే కర్రలనేవి పెడుతున్నారా? లేదా ఆ పోటీస్ కింద మీరు కాంక్రీట్ రాళ్ళు గానీ ఏమన్నా పెడుతున్నారా సేఫ్టీ కోసం అనేవి చూసుకోమని చెప్తూ ఉండేది ఇందుకే. ఇక్కడ ఏం జరిగిందంటే స్లాబ్ పోస్తూ ఉంటే సడెన్‌గా కింద ఉన్న బోర్డ్ అనేది కిందకి వంగిపోయింది. ఎందుకంటే కర్ర అనేది ఇరిగిపోవటం వల్ల. సో, మీరెవరైనా సరే స్లాపులనేవి వేస్తున్నట్లయితే ఒకటికి 2 సార్లు కర్రలనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయా? లేదా? అనేది చూసుకొని మీరు సెంటరింగ్ అనేది పెట్టించుకొని తర్వాత స్లాప్ అనేది వేసుకోండి. ఇలా అవ్వటం వల్ల టైం వేస్ట్. అంటే కొంత సమయం అనేది పోయింది. అలాగే కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇలా వచ్చినప్పుడు ఆ ఏరియా వరకు మనకేంటంటే కొంచెం మీరు తరువాత ఎంత సెంటరింగ్ అనేది పెట్టినా కొంచెం కిందకి వచ్చినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఫాల్ సీలింగ్స్ ఇలాంటివన్నీ చేయించుకుంటే అది మనకంతగా కనిపించదు గానీ, ఫాల్ సీలింగ్స్ ఇలాంటివేమీ లేకుండా నార్మల్‌గా వదిలేసే స్లాబులకైతే అక్కడ కిందకి వచ్చి మీకు కనిపిస్తూ ఉంటుంది. దానికి సీలింగ్ చేయాలన్నా సరే కొంచెం చుట్టుపక్కల సున్నం అంటే మనకి మాల్ అనేది ఎక్స్‌ట్రా పడుతుంది. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఒకటికి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి స్లాబ్ వేసేటప్పుడే. స్లాబులు వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేదంటే చిన్న చిన్న మిస్టేక్‌లు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. అదేంటో చూపిస్తాను రండి. జనరల్‌గా మనం వేసే స్లాపుల్లో వాటర్ అనేది ఒక మూలకి వచ్చేటట్లు హోల్ అనేది పెట్టుకొని, అక్కడికి వాటర్ వెళ్ళేటట్లు మనం పెట్టుకుంటాం. అయితే వాటర్ అనేవి ఈ చివర ఆగిపోయింది. మనం హోల్ ఇచ్చింది ఈ చివర. అంటే మనకి ఈశాన్యం ఈ చివర వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హోల్ అనేది ఇచ్చి వాటర్ వేస్ట్ వాటర్ మొత్తం రెయిన్ వాటర్ మొత్తం కిందకి వెళ్ళేటప్పుడు ఈ చివర ఇచ్చాం. సో, ఈ వాటర్ మొత్తం దీనికి ఆపోజిట్ డైరెక్షన్‌లో అవతల వైపుకైతే వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు అక్కడున్న వాటర్ మొత్తం మళ్ళీ ఇక్కడికి మరలించాలంటే మనం ఫ్లోరింగ్‌లో ఆ చివర ఎక్కువ మందం అనేది వేసుకొని ఇటుకి లాగినట్లయితే అప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా ఇటు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు కూడా మీకు ఇటువైపు మాల్ అనేది ఎక్స్‌ట్రా పట్టడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరిగిందంటే సెంటరింగ్ అనేది పెట్టేటప్పుడు బేల్దారి మేస్త్రి అనేవారు మనకి వర్క్ చేసే బేల్దారి మేస్త్రి గారు ఎవరైతే ఉంటారో ఆయన సైట్‌లో ఉండి ఎక్కడికి వాటర్ వెళ్ళాలి అనేది కరెక్ట్‌గా సెంటరింగ్ వాళ్ళకి చెప్పి లెవెల్‌కి వేపించుకొని పెట్టించినట్లయితే ఈ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండేది. సో, ఈ మూలకేంటంటే మనం మేస్త్రుల మీద బేస్ అయ్యి లేదా బిల్డర్ల మీద బేస్ అయ్యి వదిలేస్తూ ఉంటాం. అలాంటి వదిలేసే సిట్యుయేషన్‌లో వాళ్ళు అక్కడ సైట్‌లో ఉండి చేయిస్తే పర్ఫెక్ట్‌గానే వస్తుంది. వాళ్ళేదైనా పని మీద అటు ఇటు తిరగాల్సొచ్చినప్పుడు కరెక్ట్‌గా చెప్పలేదంటే మాత్రం సెంటరింగ్ వాళ్ళు మనం ఇటువైపు హోల్ అనేది ఇస్తామని చెప్పినట్లయితే వాళ్ళు బై మిస్టేక్ అటువైపు ఇస్తున్నాం అనుకోని వాటర్ మొత్తం అటు వెళ్ళేటట్టు కింద సెంటరింగ్ అనేది కొట్టారు. మేము దీని ప్రకారం ఎంత ఈ చివరికి వచ్చేటట్టు వాటం అనేది వేసుకొని స్లాబ్ అనేది మనకి లాగినా సరే మాక్సిమం వాటర్ మొత్తం ఆ చివరికే వెళ్ళటం జరుగుతుంది. సో, మీరెవరైనా స్లాబ్‌లనేవి వేయిస్తున్నట్లయితే ఎక్కడికి వాటర్ అనేవి రావాలి అనేది చూసుకొని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని స్లాబ్స్ అనేవి వేయించుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా మీ యొక్క స్లాబ్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇక అలాగే పిల్లర్స్ అనేవి వేసుకునేటప్పుడు మనకి ప్లింత్ బీమ్స్ పైన గానీ, లేకపోతే మరొక స్టేర్ అనేది వేసుకునేటప్పుడు స్లాబ్స్ పైన గానీ మనకి పిల్లర్స్ అనేవి పిల్లర్ యొక్క రాడ్లనేవి పిల్లర్ పొజిషన్‌ని దాటి బయటికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి మనం కింద మనం ఒకవేళ పైన బిల్డింగ్ అనేది కట్టుకుంటున్నట్లయితే టాప్‌లో పోసే పిల్లర్ ఏదైతే ఉంటుందో ఈ పిల్లర్ అనేది కరెక్ట్ పొజిషన్‌లో ఉండేటట్టు మనం ముందుగానే సెట్ చేసుకొని కింద కవరింగ్ బ్లాక్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని ఆ బాక్సులు అనేవి కంప్లీట్ చేసుకోవాలి. లేదు ప్లింత్ బీమ్స్ పైన మనకి పోసే పిల్లర్ బాక్సులు ఏవైతే ఉన్నాయో వీటికి మనం పిల్లర్ అనేది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ముందుగానే ప్లింత్ కన్నా ముందుగానే మనం పొజిషన్ అనేది చూసుకొని రాడ్లు అనేవి కరెక్ట్‌గా మనం బిల్డ్ చేయించుకున్నట్లయితే ఇలాంటి తప్పులు అనేవి జరగకుండా ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూసారంటే పిల్లర్ రాడ్లు అనేవి పిల్లర్ బయట అంచుకి మనకి పట్టడం జరిగింది. వీటిని మొత్తం దాదాపు 2 ఇంచెస్ అనేది ముందుకైతే వంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలా కాకుండా మీరు ముందుగానే పిల్లర్ పొజిషన్‌లో మనకి ఎక్కడ పిల్లర్స్ వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని కవరింగ్ బ్లాక్స్ కరెక్ట్‌గా పెట్టుకొని మీరు వర్క్ అనేది చేసినట్లయితే ఇలాంటి మిస్టేక్స్ కూడా మీ ఇంటి నిర్మాణంలో మీకు రాకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగిపోయాక బాధపడటం కన్నా ముందే జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఇక అలాగే మరికొంతమంది కామెంట్స్ రూపంలో మనల్ని అడుగుతూ ఉంటారు. లేదా వాళ్ళకుండే డౌట్స్ కొన్ని చెక్ చేసుకోవడం కోసం కూడా మనల్ని అయితే అడుగుతూ ఉంటారండి. ఇదేంటంటే మీరిప్పుడు చూస్తున్నారు కదా మనకి ఈ హౌస్‌కి ప్లాస్టింగ్ అనేది గోడలకి చేశారు. అలాగే మనకి సీలింగ్‌కి కూడా చేయటం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించండి. సీలింగ్‌కి కూడా ప్లాస్టరింగ్ అనేది చేయటం జరిగింది. ఎటు తిరిగి ఫాల్ సీలింగ్స్ అనేవి వస్తున్నాయి. సీలింగ్‌లకి ఇప్పుడు ఈ ప్లాస్టరింగ్ అనేది చేయించుకోకపోతే ఏమవుతుందిలే అని చెప్పి చాలామంది కూడా ఈ ప్లాస్టింగ్స్ అనేవి సీలింగ్‌లకి చేయించకుండానే ఓన్లీ వాల్స్‌కి చేయించేసుకొని ఆ తర్వాత పీఓపీ వస్తుంది కదా అని చెప్పి వదిలేసుకుంటూ ఉంటారండి. అలా అయితే మీరు చేయించుకోకండి. ఎందుకంటే
మీకు ఈ సీలింగ్‌లకి ఎటుతిరిగి మీరు పరంజాలనేవి వేసుకొని గోడలు ఇవన్నీ కూడా ప్లాస్టింగ్ అనేది చేస్తున్నారు. దాంతో పాటు మీకు ఈ సీలింగ్‌కి ఎంత పడుతుంది చెప్పండి? సిమెంట్ గాని, అలాగే ఇసక గాని వర్క్ చేసినందుకు గాని మరొక రోజు అదనం అవుతుంది. అంతే కదా! దానివల్ల మనకి పెద్దగా ఏం నష్టం అయితే రాదు కదా! సో, ఇలా చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి నష్టాలుంటాయంటే, మనకి స్లాబ్‌లో మనకు తెలియని ఏమన్నా చిన్న చిన్న లీకులు ఉన్నట్లయితే, ఆ లీకులనేవి మెల్లగా స్లాబ్ కింద వరకు కూడా రావడం జరుగుతుంది. అంటే చెమ్మ దిగినట్లు మీకు రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు చూస్తున్న విధంగా కింద మనకి ఎటువంటి ప్లాస్టింగ్ అనేది చేసుకోలేదు. గోడలకి చేశారు. సీలింగ్‌కైతే చేయలేదు. ఇలా ఉండటం వల్ల ఆ చెమ్మ అనేది డైరెక్ట్‌గా పీఓపీకి పడుతుందనమాట. అంటే ఏదైనా డ్రాప్ అనేది లీక్ అయినా సరే డైరెక్ట్ పీఓపీ మీద పడుతుంది. అప్పుడు పీఓపీ అనేది పాడవుతుంది. అదే మీకు ప్లాస్టరింగ్ అనేది మీరు చేసుకొని ఉన్నట్లయితే ప్లాస్టరింగ్‌కి పై లేయర్‌లో ఉండ్రనేది కొడతారు. అంటే కొత్త సిమెంటు కలిపి కొడతారు. అలా కొట్టే లేయర్ దగ్గరే మీకు ఆగిపోతుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ఏమన్నా మిక్స్ అయినా సరే మనం దీనిపైన మళ్ళీ సీలింగ్ ప్లాస్టరింగ్ అనేది కొడతాం. ఇసుక, సున్నం మిక్సింగ్ చేసిన మాల్ అనేది కొడతాం. ఆ లేయర్ అనేది దాటి మనకి ఆ వాటర్ డ్రాప్ అనేది కిందకొచ్చి పీఓపీ మీద పడటానికి ఛాన్స్ అనేది ఉండదు. అప్పటికి కొన్ని అలా లీక్ అయ్యి కింద పీఓపీలు కూడా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అది ఏంటంటే కొంచెం పెద్ద లీకులైనప్పుడు. అలాంటివి కాకుండా మనం ముందుగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ సీలింగ్స్ కూడా చేయించుకుంటేనే మంచిది. ఇది కొంతమంది బిల్డర్స్ కొంచెం అమౌంట్ అనేది మిగిల్చుకోవటం కోసం గానీ, కొంతమంది మేస్త్రులు ఏం అవసరం లేదండి పీఓపీ వచ్చేస్తుంది కదా! టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తూ లైట్ తీసుకుంటూ ఉంటారండి. అలా కాదు. మీరు హౌస్ ఓనర్స్ మనకి ఇల్లనేది కొన్ని తరాల పాటు నిలిచి ఉండాలి కాబట్టి, అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారే ఇల్లనేది కట్టుకుంటారు కాబట్టి, ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే మీకు ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా మీరు చేయకుండా పర్ఫెక్ట్‌గా మీ యొక్క హౌస్ కన్‌స్ట్రక్షన్స్ అనేవి చేసుకోండి. చాలా మంది చెప్తారు లైట్ తీసుకోండి, వదిలేసేయండి అది ఇబ్బంది ఏమి ఉండదు. ప్లాస్టింగ్ చేయకపోయినా ఇబ్బంది లేదని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే మీరు తెలుసుకోవాలి దీని గురించి ముఖ్యంగా అన్నమాట. సో, ఇలా అయితే మీరు చేసుకోవద్దు. ఖచ్చితంగా దీనికి పెద్ద మీకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. సో, కాబట్టి దీన్ని కూడా ప్లాస్టరింగ్ అనేది చేసుకొని తర్వాతే మీరు పీఓపీ సీలింగ్స్ అనేవి చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక పెద్ద మిస్టేకే జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనకి కింద చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి కింద బీము. అలాగే మనకి ఇదొచ్చేసి పిల్లర్ అన్నమాట. అలాగే పైన మనకి గోడ అనేది పర్ఫెక్ట్ గానే కట్టారు. కాకపోతే కింద కట్టిన గోడ అనేది మాక్సిమం 1½ ఇంచ్ అనేది మనకి లోనకి కట్టడం జరిగింది. ఇలా బేల్దారి మేస్త్రులు కొంచెం వాళ్ళేందంటే ఇటు సైడ్ పిల్లర్ ఖాయం చేసుంది. అలాగే అటువైపు కూడా మనకి పిల్లర్ అనేది ఉంది. అయితే వీళ్ళు ఎలా కట్టారో ఏమో తెలీదు గానీ 1½ ఇంచ్ అనేది లోపలికి పెట్టి కట్టడం జరిగింది. అది ఎలా కట్టారనేది చూడండి. ఇప్పుడు మనకి మొత్తం పైన వాలు కరెక్ట్‌గా ఉంది. పిల్లర్సు కరెక్ట్‌గా ఉన్నాయి. కింద వాల్సు మొత్తం కరెక్ట్‌గానే వచ్చినియి. అయితే ఈ మధ్యలో మాత్రమే మనకి లోనకెళ్ళింది 1½ ఇంచ్ అనేది. ఇప్పుడు దీన్ని కవర్ చేయటానికి దీనిపైన మళ్ళీ మాల్ అనేది కొట్టాలి. దీన్ని 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ కూడా దీన్ని రఫ్ కొట్టి తరువాత మనం ప్లాస్టింగ్‌లో కలుపుకోవాలన్నమాట. ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. వర్క్ చేసే మేస్త్రులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా ఆ వర్క్ అనేది చేయాలి. మీరు తప్పు గనక చేసినట్లయితే ఇక్కడ మెటీరియల్ అనేది ఎక్స్‌ట్రా పడుతుంది. అలాగే టైం వేస్ట్ కూడా అవుతుంది. ఓనర్‌కి నష్టపోతాడు. అలాగే మీరు వర్క్ చేసే సమయంలో మీకు నష్టం అనేది కలుగుతుంది. సో, ఈ విధంగా కాకుండా మీరు వర్క్ చేసేటప్పుడు కింద మనకి బీమ్ అనేది ఎక్కడ వస్తుంది, అలాగే సైడ్ పిల్లర్స్ ఎక్కడనేవి వస్తున్నాయి అనేది చూసుకొని మీరు ఈ కట్టుబడులు అనేవి కట్టినట్లయితే ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి. అది కూడా అన్ని చోట్ల కాదులేండి. కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి మిస్టేక్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి మనం చూసుకొని జాగ్రత్త చేసుకున్నట్లయితే మిగతా వర్క్ అంతా పర్ఫెక్ట్‌గా జరగటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమంది పైన పిట్టగోడల్లో మనకి కింద పట్టీలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఫ్లోరింగ్ కన్నా ముందే ప్లాస్టింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. అలా అయితే చేసుకోకూడదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆల్రెడీ ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మనకి చేయలేదు. ఇక్కడ మీకు ఒకవైపు చేసింది చూపిస్తున్నాను. ఒకవైపు చేయింది చూపిస్తున్నాను. 2 ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇటు చేయని వైపు వాటర్ అనేది పోసాం. చేయని వైపు వాటర్ అనేది పోస్తే డైరెక్ట్‌గా ఆ పట్టీ మీద నుంచి జారి కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ మీదకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. అంటే వాటర్ మనకు వర్షం పడేటప్పుడు వాటర్ అనేది గోడ మీద పడి ఆ పట్టీ మీదగా ముందుగా మనకి ఫ్లోరింగ్‌కి రావడం జరుగుతుంది.
ఇక్కడ మనకి పట్టి అనేది ప్లాస్టింగ్ చేయలేదు కాబట్టి ముందు ఫ్లోరింగ్ చేసుకుంటాం, తర్వాత ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే ఆ పడే రైన్ వాటర్ అనేది డైరెక్ట్ గా ఫ్లోరింగ్ మీద పడుతుంది కాబట్టి మనకి కిందకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. అదే మీరు ముందుగానే ఈ విధంగా పట్టి చేసుకున్నారంటే అన్నట్లయితే ఇక్కడ మీకు రెయిన్ వాటర్ అనేది పడింది అనుకోండి, పట్టి మీద నుంచి జారి మనకి డైరెక్ట్ గా స్లాబ్ మీద పడుతుంది. మీరు ఇక్కడ ఈ స్లాబ్ కి చేసే ఫ్లోరింగ్ తీసుకెళ్లి ఈ ప్లాస్టింగ్ చేసిన దానికి టచ్ చేస్తారు కాబట్టి మనకి ఈ పడే వాటర్ అనేది అక్కడ మీరు టచ్ చేసిన గ్యాప్ లోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. తద్వారా మనకి ఏంటంటే బిల్డింగ్ పైన ఈ ఫ్లోరింగ్ కిందకి లీకులు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పట్టీలు అనేవి చేసేటప్పుడు మనం ముందు ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి. ఫ్లోరింగ్ అనేది చేసిన తర్వాత పట్టీ అనేది చేసుకోవాలి. అలా పట్టీ అనేది ఫ్లోరింగ్ చేసిన తర్వాత చేసుకున్నట్లయితే ఆ పట్టీ మీద పడిన వాటర్ మనకి ఫ్లోరింగ్ మీదకే వస్తాయి. ఫ్లోరింగ్ అలాగే ఈ ప్లాస్టింగ్ మనకి కలిసే కార్నర్ కి లీక్ అవ్వకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలా కొన్ని తప్పులు అనేవి చేయకుండా కొన్ని వర్క్స్ అనేవి మనం ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది తెలుసుకొని ఒక అవగాహనతోటి మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకున్నట్లయితే మన ఇంటి నిర్మాణం అనేది పర్ఫెక్ట్ గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణం గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ప్రతి ఒక్క దాని గురించి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ కూడా చేస్తున్నాయండి. కాస్ట్ గురించి కానీ అలాగే ఏది ముందు చేసుకోవాలి ఏది తర్వాత చేసుకోవాలి, వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఇల్లు అనేది అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మన ఛానల్లో చాలానే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటున్నా కొంచెం ఈ వీడియోస్ అనేవి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ద్వారా వారు ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్ని కూడా ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడినట్లు ఉంటుంది. అలాగే ఎంతో కొంత ఒక అవగాహన అనేది వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.